డీసీ తండే గాని మీరందరూ మా రైతు సోదరులు, యువ మిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మీ ప్రియతమ నాయకులు సోదరు సునీల్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి గారు, అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, సునీల్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారబ్బా. ఇక్కడ వాస్తవంగా ఏదైతుందో మరి ఇంత మంచి పిల్లవాడిని ఏదైతుందో మనం చేయదాచుకున్నాం అబ్బా. వీళ్ళ ఎన్నికలు అనేది ఒకసారి ఓటు వేస్తే రాబోయే 5 సంవత్సరాల కాలం మన భవితవ్యాన్ని నిర్దేశిస్తారు తల్లి. రాబోయే 5 సంవత్సరాల కాలం ఏదైతుందో మనకు ఒక విధంగా ప్రభుత్వ పరంగా ప్రతినిధి, ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటి కూడా బాధ్యుడైతారు తల్లి అని చెప్పండి. ఏమైపోయింది, స్థానికంగా ఇప్పుడు ఆయన చెప్పిండు పాలిచ్చే బర్రె కాదని చెప్పని మరి పోత్కూర తెచ్చుకున్నట్టు అయిపోయింది అబ్బా. మళ్ళీ ఏమైపోయింది, గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడో తెలియదు కానీ మనకి ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఆదుకోవడానికి ఎవరి దగ్గర పోతున్నాం, సునీల్ రెడ్డి దగ్గర పోతుంది తల్లి. ఎందుకు, ఆయన అందుబాటులో ఉంటున్న ఒకటి, రెండోది పనిచేసే గుణం ఉన్నది, మూడోది ప్రభుత్వం అధికారంలో ఉన్న తల్లి అని చెప్పండి. అటువంటిప్పుడు ఏదైతుందో మన గ్రామాల అభివృద్ధి కొరకు ఏం కావాలని కూడా మనం ఆలోచించాలి. అందరం రైతాంగమే, రైతుకి ఏం కావాలో కాలువ నీళ్ళు కావాలనే. మరి మన చోటు పేరు హనుమంత్ రెడ్డి ఎత్తిపోతలకు ఏదైతుందో చివరిని ఉన్నాం. ఆ ఎత్తిపోతలు సక్రమంగా రావటం లేదు. దానికి ప్రతిగా ఏదైతుందో వీళ్ళ ఇదే ప్రాణహిత చేపల ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ప్యాకేజ్ 21 గంట పూర్తి చేసుకుంటే మన కాలువల ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది. ఆనాడు 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఏ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేస్తున్నటువంటి వరదాయిని ఇలా పోచంపాడు ప్రాజెక్ట్ మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న గ్రామాలకు అన్నింటికీ సాగునీరు ప్రాధాన్యత అందించారు. ముందు నిజామాబాద్కి ఇచ్చినాక మిగతా ప్రాంతాలకు ఇవ్వాలి. కానీ మేము కిందున్నాం కాబట్టి మేము అదృష్టవంతులు అయినాం. మా కాలనీలు కాబట్టి 40 ఏళ్ళు అయినాయి. 40 ఏళ్ళకి వెళ్ళి మేము బతుకుతున్నామన్నా అని చెప్పంటున్నా. మీరు మునిగిన్ను మేము తేల్చాం. నువ్వు ఉన్నవాడు చెప్తున్నాయి. మిమ్మల్ని కూడా తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నాయి. మిమ్మల్ని కూడా తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పంటున్నాను. మీ నీళ్ళు ఏదైతుందో ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 40 సంవత్సరాలైనా ఎందుకంటే మేము దావుదామంటే తీయ నీళ్ళు దొరకకు, ఉప్పు నీళ్ళు దొరుకుతున్నాయి తల్లి. భూగర్భ జల మట్టం ఏదైతుందో మొత్తం గోదావరి నది. మీకు రేపు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ లెక్క 4 ఏళ్ళు కాదు మాది. రేపు రాబోయే ఆగస్టు 15 నాటికి ఏదైతుందో రైతులు చెల్లించదా అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా దానికి వివరాలు తెప్పించింది ప్రభుత్వం. మన చెల్లించిన అప్పు మొత్తం ప్రభుత్వం చెల్లించి రుణం మాఫీ చేపించి ఈ కొత్త పెట్టుబడి రేపు కలిగి 15 ఆగస్టుకు ఇప్పించబోయే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మేము ఇంత మంచి కార్యక్రమాలు చెప్తుంటే ఓటే అంటే ఎందుకేయాలో ఓటు నాకు అర్థం కాదు. మా ఆడబిడ్డలు ఇక్కడ అందరూ ఏంటి, ఎవడేం చెప్తాడు ఎవడేం చెప్తాడు. నేను చెప్తున్నా తల్లి, వీళ్ళు ఎటువైనా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం ఉందమ్మా, ఉన్నది లేదు తల్లి. ఇదే పువ్వు గుర్తోడు ఎక్కడన్నా ఏదైతుందో ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంటా. చెప్పండి. నువ్వు రైతులకు కరెంటు ఫ్రీ ఇయ్యని రాష్ట్రం నువ్వు, నీ ప్రభుత్వం. ఆడబిడ్డలకు రవాణా సౌకర్యం కల్పించే పార్టీ నీది. 200 యూనిట్ల వరకు ఏం చేస్తుందో ఉచిత విద్యుత్తు ఇక్కడ అమలు చేస్తున్నావు నువ్వు. 500 రూపాయలకి సిలిండర్ బుడ్డి నువ్వు అమలు చేస్తున్నావా? అబ్బా ఇంకోటి చెప్తున్నా నేను, మా సునీల మర్చిపోయిండు. ఇండ్లు లేని వాళ్ళకి అందరు కూడా చెప్పట్టు నేను 2 నెలల లోపల అందరికి ఏదైతుందో ఇండ్లు మంజూరు ఇప్పించే బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్త సూచన చేస్తున్నా నేను, మీరు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా వివరాలు సేకరించారు. ఇల్లు లేని ఎవరైనా మంచిదే, మా కులం లేదు, మతం లేదు, గరీబులు కావాలి.
గరీబులకి ఏదైతుందో ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత 5 లక్షల రూపాయలతో ఏదైతుందో మా సునీల్ అన్నది చెప్పారు. ఇప్పుడే చెప్పిండు మరి రేషన్ కార్డు లేకుంటే ఎట్లా? నిజమే, ఇల్లు మంజూరు కావాలంటే రేషన్ కార్డు కావాలి. నీకు ఇది కూడా చెప్తున్నా నేను, ఇదే 2 మాసాలలో 15 ఆగస్టు లోపల ఏదైతుందో రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేషన్ కార్డు ప్రసాద్ రెడ్డితో ఇప్పించడం అవుతుందా? పువ్వు గుర్తుందా అవుతుందా? కేవలం కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుతో అవుతుంది. మమ్మల్ని తిట్టినా కొట్టినా అవ్వా, మమ్మల్ని తిట్టినా కొట్టినా పని చేయడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యత. ఏం చెప్పండి, మేము ఓటు అడుక్కుంటానికి వచ్చినాం. పేరుసారి సునీల్ రెడ్డికి అన్యాయం అయింది, నన్ను కూడా అన్యాయం చేయకుండా మా చెప్పంటున్నా. సునీల్ వాయిస్ పోదాడు తట్టుకోవడానికి నాకు ఈడు ఉంది అనుకుంటుండు, నాకు ఈడైపోయిందమ్మా అంటున్నాను. నాకు ఈడైపోయిందమ్మా, ముసలోని అయినా పేద మనిషిని అయినా నేను తట్టుకునే శక్తి నాకు లేదమ్మా అని చెప్పి అంటున్నాను. గల్ఫ్ కార్మికుల గురించి చెప్పిండమ్మా, గల్ఫ్ కార్మికులు ఎవరన్నా కానీ అమ్మా మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, కన్న పిల్లలు వదిలి దేశం కానీ దేశం పోతున్నారు. పాపం ఆ రకాల మరణానికి గురవుతారు. వాళ్ళు ఆదుకోవడానికి సాయం చేద్దామా? 5 లక్షల రూపాయలు ఏది ఇస్తుందో ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అని చెప్పారు. మీ పిల్లలకు గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యా బోధన సదుపాయం, రెసిడెన్షియల్ స్కూల్, ఉచిత వైద్య సదుపాయం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తిరిగి వస్తే స్వయం ఉపాధి, ప్రభుత్వం అమలు చేయాలపెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా మా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మా ఆడబిడ్డలవా వ్యవసాయ పని ఉన్నప్పుడు వ్యవసాయ పనికి పోతారు, లేకుంటే గుట్ట పనికి పోతారు, సర్కార్ పని, ఉపాధి హామీ. కొంతమంది నీడ పట్టుండే ఉంటారు, ఎండ పడది, వాళ్ళు ఏం చేస్తారు? బీడీలు చేస్తారు. నిజమవుతావా? మీరు చేస్తారా బీడీలు? ఎవరన్నా మా దగ్గర అట్టిగా ఉండరు, మా దగ్గర అట్టిగా ఉండరమ్మా. అయితే కలుపు కాయకి వ్యవసాయ పనికి పోతారు, లేదు సర్కార్ పని గుట్ట పనికి పోతారు. ఇంటి పట్ల ఉండటం మాత్రం బీడీలు చెప్తారు. పొయ్యి మీద ఎసరు పెట్టి శాఖ ముందు వేసుకుంటుంది. పొయ్యి మీద ఎసరు పెడతారావా? ఎసరు పొంగాలంటే ఉడకాలంటే ఓ 10 నిమిషాలు పడుతుంది. అటుకెందుకు కూర్చోవాలి? శాఖ ముందు వేసుకుంటుంది ఆడబిడ్డ. అటువంటి బీడీ కార్మికులు ఆదుకోవద్దామా? ఈ పువ్వు గుర్తోడు ఏదైతుందో బీడీ పరిశ్రమను కేవలం ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. వాళ్ళు ఆదుకోవడానికి ఏమైనా చెప్తున్నాడు తల్లి? వాళ్ళు ఏం చెప్తున్నా? బీడీ కార్మికురాళ్ళకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ పోయిన సర్కార్ ప్రారంభించింది, లేని మాట ఎందుకు, కానీ వాళ్ళు ఆంక్షలు పెట్టారు. 2014 ముందు నువ్వు ప్రావిడెంట్ ఫండ్ కట్ అయితేనే పెన్షన్, 2014 తర్వాత పిఎఫ్ కట్ అయితే పెన్షన్ లేదు. ఈ కట్ ఆఫ్ డేట్ ఆంక్షలతోని కొద్దిమందికి వస్తుంది, కొద్దిమందికి వస్తలేదు. కానీ కాంగ్రెస్ అట్లా కాదమ్మా, నీ పిఎఫ్ ఎప్పుడు కట్ అయినా నువ్వు బీడీ చేసి ఆ ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో ఇప్పుడు 2000 ఇస్తుంది తల్లి, నీకు 2000 ఇంకా 2000 కలిపి 4000 ఇప్పిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఏం చెప్పురు తల్లి? ఇవన్నీ చేయగలిగే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. నేను చెప్పేది అన్ని ఇంకేదైనా పార్టీకి ఉంటే ఆలోచించండి. వాళ్ళకి ఎట్లా చేసే అవకాశం లేదు, చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంది తల్లి. సునీల్ రెడ్డి ఏదైతుందో పాపం ఇక్కడ ఈ ప్రాంతాన్ని సేవ చేయాలని ఇల్లు కట్టుకున్నాడు, అందరికి అందుబాటులోకి వచ్చిండు. మొదటిసారి ఏమో టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ చేసిండు. కాంగ్రెస్ బలవంతుడు చెప్పని ఆయన చూసి కట్టుకున్నాడు. ఎట్లయితే కట్లా ఈయన ముందర పెట్టి కొట్లాడుతామని చెప్పని టికెట్ ఇచ్చిండు. కానీ పాపం పొసదాకా వచ్చిండు, 19 వచ్చిండు మంచిగానే ఎల్లుడు కడుకు తిప్పనిచ్చింది. ఆ ఎదురుమో నోట్ల కట్టలు తట్టుకోలేదు. వాడు సైంధవుడు కదా, గీత గీస్తున్నాడు. ఆ సైంధవుడు అది అర్థం పడుతో ఏదైతుందో పాపం అభివృద్ధి పెట్టడానికి అప్పుడు ఇలా ప్రశాంత్ రెడ్డి నోట్ల కట్టలు ఏదైతుందో అధిగమించే లేక మా మిత్రుడు సునీల్ రెడ్డి ఎన్నికలు రాసే పెద్ద పొందలేకపోయింది.
ఆయన నారాజు కాదు చెప్పంటున్నాను. వినవా? నేను నీకు అండగా ఉంటా. నువ్వు భీమునివి, నేను ధర్మరాజు అని చెప్పంటున్నా. నేను సునీల్ రెడ్డి భీముడు అటువంటి వాడు అని చెప్పంటున్నా. నీ ధర్మరాజు అటువంటి నీ ధర్మాన్ని కట్టుబడి నేను చెప్పంటున్నాను. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి తల్లి 6 సార్లు గెలిచిన. ఈసారి ఏదైతుందో పార్లమెంట్కి వచ్చినా దయచేసి నన్ను ఆదరించండి, నాకు అండగా నిలవని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై అమ్మ. గోదావరి నది జలాలతో నిండి మొత్తం తీయటి తల్లి, భగీరథ లేదు, మాకు ఏది లేదు. అంత అదృష్టం. నేను అదే అడుగుతున్న ఇవాళ మన బాల్కొండ నియోజకవర్గం ఈ తేలిన ప్రాంతం 21 ప్యాకేజ్. మరి ఈ ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉన్నాడు, కేసీఆర్ కు దత్తపుత్రుడు, ఆయన ఏదంటే చేసేటువంటి యొక్క ఆయనకు అవకాశం ఉన్న తల్లి. మరి ఆ ప్రశాంత్ రెడ్డి అన్ని ఉండి కూడా ఏదైతుందో ఆయన మంత్రి అయిన సంబరం. మరి ఈ ప్రాంత ప్రజానీకానికి ఏదైతుందో సాగునీరు అందింప చేసే బాధ్యత ఆయనకు ఉందా లేదు తల్లి? 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి ప్యాకేజ్ 21 ఎందుకు పూర్తి చేయలేకపోయా? అసలు నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని చెప్పండి. ఇవాళ నేను చెప్తున్నా, మీ దయతో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కావటం. సునీల్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, అన్నా నిన్ను గెలిపించే బాధ్యత నాది, బాల్కొండ నీకు ఆధిక్యత ఇస్తా. నన్ను ఒకటే అడిగిండు, చిన్న చిన్న పనులను నేను చేసుకుంటా. రేవంత్ రెడ్డి అన్న నాకు కూడా దగ్గరోడు, నాకు ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఇచ్చిండు. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా నేను చేసుకుంటా. కానీ 21 ప్యాకేజ్ మాత్రం ఏదైతుందో నిర్దిష్టంగా సంవత్సర కాలంలో పూర్తి చేపించి దాన్ని నీరు అందించే బాధ్యత నీది. నేను చెప్పిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఎంపిక కావటం నా బాధ్యత పెరుగుద్ది. తప్పకుండా ఈరోజు చెప్తాను సునీల్, బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించే కానీ నిజామాబాద్ రూరలే కానీ ఏ ప్యాకేజ్ 21 నిర్మాణం పూర్తి అయినట్టయితే ఈ ప్రాంతానికి అంతటికి దాదాపు 2 లక్షల ఎకరాలు ఇవాళ సాగుమయమైతాయి. ఈ సంవత్సర కాలం అన్న సంవత్సర కాలం, ఈ సంవత్సరం రాబోయే సంవత్సర కాలంలో ఈ 21 ప్యాకేజ్ పూర్తి చేసి మీకు రాబోయే వర్షాకాలం నాటికి ఏదైతుందో, అంటే ఈ వర్షాకాలం కాదు ముందే చెప్తున్నాను, మళ్ళా వర్షాకాలం నాటికి ఏదైతుందో మీకు సాగునీరు చేసే బాధ్యత నాది. అట్లాగే ఉచిత విద్యుత్ అంతా లేదు ఉచితంగా, కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఉచిత విద్యుత్ ఉన్నది. వ్యవసాయ రంగం నేను చెప్తున్నా, ఇవాళ పువ్వు గుర్తులు వస్తారే, అరవింద్ గెలిచిడు 5 ఏళ్ళు అయిందో, ఈ నడుమ వచ్చిన నాకు తెలియదు. కానీ వచ్చిన దాకా ఓటుకు వచ్చిన కోసం ఒకటే అడగండి, జీవన్ రెడ్డి వచ్చింది మా ఊరికి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏదైతుందో వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నువ్వు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావా? ఇస్తే ఏ రాష్ట్రంలో ఇస్తున్నావు చెప్పు, అప్పుడు ఓట్లు అడగని చెప్పారా? నిజమాబద్దమే. పని చేయడం ఎందుకు అంటూ నేను ఇలా అప్పమాది గురించి అంటున్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పోయినసారి ఏదైతుందో అప్పు మాఫీ చేసానికి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళను కూడా పూర్తిగా మాఫీ చేయలేదు. ఇంకో పార్టీ భాజపా అయితే వాడు మాఫీ చేయాలంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, నేను మాఫీ చేయాలంటుంది. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. 2008-9లో ఏక మొత్తంగా 1,00,000 రూపాయలు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం.